అనగనగా ఒక అడవి. అందులో చిలకలు, కుందేళ్లు, తాబేళ్లు, జింకలు, నెమళ్లు, ఏనుగులు స్నేహముగా ఉండెడివి. ఒక రోజున వాటి మధ్యకు ఓ పులి వచ్చినది. ఆ పులి రాకతో ఆ అడవిలో జంతువుల మధ్య పెద్ద కలకలము చెలరేగెను. ఆ జంతువులన్నీ ప్రాణభీతితో తల్లడిల్లినవి. ఏమిట్రా? తదుపరి జంతువులే కాక పిట్టలు, పక్షులు కూడా ఏమిట్రా పారిపోయినవి. అట్లు పారిపోవచున్న జంతుజాలమును చూసి ఆ పులి మిక్కిలి గర్వముతో విర్రవీగినది. టీచర్, ఈ కథ పూర్తి చేసే వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఎవరు కావస్తే వాళ్ళు వెళ్ళండి. అది కాదు టీచర్. ఎవడ్రది? నీకా చెప్పేది? స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. బెంచ్ మీద నిలబడు. పిల్లలు ఎవడు ఎప్పుడు చూసినా ఒంటికి రెంటికి ఒంటికి రెంటికి. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్తారు. ఆ పులి పులిరాజు ఏమిటిది? ఆలు నేర్చుకుందామని అది ఉదయాన్నే లేచి కసరత్ చేసి శుభ్రంగా నీళ్లు వేసేసుకుని సద్దానం తినేసి ఊళ్ళోకి వెళ్ళి కొట్టులోంచి పుస్తకాలన్నీ తీసుకొచ్చేసాను. ఇది చదువుకుందామని. చదువుకోవాలని జ్ఞానం ఇప్పుడే పుట్టుకొచ్చిందా? అది కాదు టీచర్. ఎవరెవరో గోడల మీద తప్పుడు కుట్రలు రాస్తే అందరూ ఈ ఏలుముద్ర గాని నన్నేగా తిట్టారు. అందుకని 4 ముక్కలు నేర్చుకుని అలాంటి వాళ్ళని. పులిరాజు అది కాదు టీచర్. నేను చూడు, నేను చూసి పిల్లలంతా ఎలా పారిపోతున్నారు. ఏ వయసులో నేర్చుకోవాల్సినవి ఆ వయసులో నేర్చుకోవాలి. పాల సీసాలు తాగే వయసులో నేర్చుకోవాల్సిన పెద్ద బాల శిక్ష సారా సీసాలు తాగే వయసులో నేర్చుకోవాలనుకోవడం నీ పిచ్చితనం. టీచర్, నేను చదువుకుని. నీకే చెప్పేది, బయటికెళ్ళు. అక్కడేంట్రా, లోపలండి, రండి. ఎందుకు అలా భయపడతారు? రండి. నిలబడరా, నిలబడ. ఏమిట్రా ఇది? పొడతలు పీకిన తాటి టెంట్ల నీ జుట్టు నువ్వునా? చదువుకునే పిల్లలు ఇలాగైనా వచ్చేది. రేపు చక్కగా క్రాఫ్ట్ చేయించుకుని శుభ్రంగా స్నానం చేసి తల దూకునరా, సరేనా? అలాగే టీచర్. గుడ్. పులి రాజైనా సింహం రాజైనా ఈ మంత్రి గారి ముందు తల వంచాల్సిందే. సింహాద్రపన్న గోవిందో గోవింద. నుంచో. ఏమిట్రది? ఏమిటి? చదువుకునే కుర్రాళ్ళ క్రాఫ్ట్ చేయించుకుని రమ్మంటే ఇలా డిప్పు కొట్టించుకుని వచ్చావేంటి? ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో, ఎంత అసహ్యంగా ఉందో. అసలు నీకు ఎవరా క్రాఫ్ట్ చేసింది? చిచి. ఏమండి పుల్లరాజు గారు, రావు చేసింది చాలంటారా లేకపోతే గుండు కొట్టేయమంటారా? చదువుకునే వాడికి కత్తిరేసినట్టు ఎయిరా అంటే నువ్వు చేసిన పని ఏంట్రా?